మోర్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇరాన్ పై దాడులను తీవ్రతరం చేసింది ఇజ్రాయిల్. ఇప్పటికే న్యూక్లియర్ స్థావరాలపై దాడులకు పాల్పడింది. ఈ నేపథ్యంలో తాజాగా ఇరాన్ ఆర్మీ ఐఆర్జీసీ టార్గెట్లకు సంబంధించి మాట్లాడుకున్న సందర్భం తాజాగా ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ టార్గెట్ గా దాడులు చేసింది ఇజ్రాయిల్. గార్డిర్ బేస్ తో పాటు ఐఆర్జీసీ వేర్ హౌస్లపై అటాక్ దిగింది. 20 యుద్ధ విమానాలతో విరుచుకుపడింది ఇజ్రాయిల్. టెహరాన్తో పాటు ఖెర్మన్షా, హమెదాన్, తబ్రీజ్, బుషహర్, యాజ్డ్ ఈ నగరాలపై బాంబుల వర్షాన్ని కురిపించింది. ఇరాన్ మిసైల్ స్థావరాలపై ఇజ్రాయెల్ దాడికి దిగడంతో ఒక్కసారిగా ఇరాన్ షాక్ కు గురైంది. వరుస దాడులతో నిన్నటి నుంచి కూడా ఆ దాడులు జరుగుతూనే ఉన్నాయి. మరీ ముఖ్యంగా తన 20 ఫైటర్ జెట్లను రంగంలోకి దించామంటూ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ చెప్పుకొస్తోంది. ఇంకా ఏముంటోంది దానికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎప్పుడైతే అమెరికా దాడులు చేసిందో, మరి ముఖ్యంగా నిన్న దాడుల తర్వాత ఇప్పుడు పరిస్థితి మరింత ఎక్కువైందా? ఎందుకంటే ఈ మాట అన్నది జరుగుతోంది. సాధారణంగా అంటూ ఉంటారు కదా, పావుని చచ్చేంత వరకు కొట్టాలి అనే అంశానికి సంబంధించి. అంటే సాధారణ మంత్రులుగా ఒక నానుడు ఉంటుంది, చచ్చేంత వరకు కొట్టాలి అని చెప్పి. బట్ ఇది కాదు. అంటే కోలుకోకుండా ఉండాలంటే పూర్తిగా యాక్చువల్లీ ఇక్కడ జీవహింసను ప్రోత్సహించడం ఉద్దేశం కాదు, జస్ట్ అక్కడ అంశాన్ని చెప్పడం వరకు మాత్రమే. బట్ కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్, సాధారణంగా ఏం జరుగుతూ ఉంటుంది, ఒకసారి దాడి చేసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి దాడి చేశారు అంటే కోలుకోలేనంతగా కొట్టి దెబ్బకు సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం ఈరోజు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ వాటిని పూర్తిగా దెబ్బతీయాలి అనే కోణంలో ఈరోజు ఇజ్రాయెల్ దాడులకు దిగుతోందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ చేసిన ఆ ట్వీట్ నేను ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. బట్ అంతకన్నా ముందు ఈరోజు జరిగిన దాడులకు సంబంధించి తాజా దృశ్యాలను చూసే ప్రయత్నం చేద్దాం. దిస్ ఈస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు, దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఒక్కసారి ఈరోజు ఏం జరిగిందో ఆ విజువల్స్ చూసే ప్రయత్నం చేద్దాం. కొద్దిసేపటి క్రితం ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ చెప్పుకొచ్చింది ఏమని, మరి ముఖ్యంగా 2000 కిలోమీటర్ల అవతల ఉన్న ఐఆర్జీసీకి సంబంధించి, ఐఆర్జీసీ అంటే ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ సంబంధించి వాళ్ళ స్థావరాలపై సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైళ్లతో దాడికి పాల్పడ్డామంటూ ఇజ్రాయెల్ చెప్పుకొచ్చింది. దీంతో పాటు మరికొన్ని అంశాలను ప్రస్తావించింది. ఏముంది, 20 ఫైటర్ జెట్ల సాయంతో ఇటు టెహరాన్ కావచ్చు, అట్ ద సేమ్ టైం హమదీన్, దాంతోపాటు ఖెర్మన్షా ఈ ప్రాంతాన్ని టార్గెట్ చేశామంటూ చెప్పుకొచ్చింది. ఇంకా ఏముందంటే మరి ముఖ్యంగా 20 ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్స్ని ఇంటెలిజెన్స్ బేస్డ్ స్ట్రైక్స్గా ఉపయోగించడం జరిగింది. ఇదంతా కూడా ఓవర్ 30 మరి ముఖ్యంగా 30 ఈ యుద్ధ విమానాలు లేకపోతే వాటికి సంబంధించి ఉపయోగించాలని చెప్పుకొస్తున్నాయి. టార్గెట్ ఎక్కడెక్కడ టార్గెట్ చేస్తుంది అనేది కూడా క్లియర్ కట్గా చెప్పుకొచ్చింది. మిసైల్ స్టోరేజ్ అండ్ లాంచ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మిసైల్కి సంబంధించి వాటి కర్మాగారమో లేకపోతే వాటిని ఉంచే ప్రదేశం ఉంటుంది కదా, వాటితో పాటు లాంచ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాటిని లాంచ్ చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది కదా, వాటిని కూడా ధ్వంసం చేశామని చెప్పుకొచ్చింది. అలాగే రాడార్ అండ్ శాటిలైట్ సిస్టమ్ యూజ్డ్ ఫర్ ఏరియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి, గగనతల రక్షణ వ్యవస్థకు సంబంధించి చాలా కీలకమని చెప్పుకోవాలి రాడార్ అండ్ శాటిలైట్ సిస్టమ్ అనేది. వాటిని ధ్వంసం చేశామంటూ ఇజ్రాయెల్ చెప్పుకొచ్చింది. అలాగే టెహరాన్కి సమీపంలో మిసైల్ లాంచ్ ఉంటుంది, దాన్ని కూడా కొట్టి పడేసామంటూ కూడా చెప్పుకొచ్చింది. ఇంకా ఏముంటుంది, 2000 కిలోమీటర్ల అవతల ఉన్న
ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ సంబంధించి సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్ ఇంజిన్ ప్రొడక్షన్ సైట్ని షారాడ్లో ఉన్న ఆ ప్రాంతాన్ని కూడా కొట్టిపారేస్తామని చెబుతోంది. ఇక్కడ నుంచి కాస్త డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే ఈరోజు జరుగుతున్న దాడుని చాలా ఇంట్రెస్టింగ్ దాడుల కింద చెప్పుకోవాలి. అదేంటి ఇంట్రెస్టింగ్ అంటే, అవును, ఎందుకంటే ఆల్రెడీ వెన్ను విరిగిపోయిందనే చెప్పుకోవాలి ఇరాన్కి దాదాపుగా. ఎందుకంటే న్యూక్లియర్ సైట్స్ని కొట్టిపడేశారు. వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి, వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మిసైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, లేకపోతే వాళ్ళ కీలక స్థావరాలు కావచ్చు, వాళ్ళ కమాండర్స్ కావచ్చు, దాంతోపాటు వాళ్ళ సైనిక వ్యవస్థను కావచ్చు, అలాగే వాళ్ళ న్యూక్లియర్ సైంటిస్టులు కావచ్చు, వీళ్ళందరినీ హతమార్చిన పరిస్థితి ఉంది. కీలకమైన వ్యక్తులు అఫ్కోర్స్ ఇప్పటికీ వాళ్ళల్లో ఆ నాయకత్వం ఉంది, ఆ నాయకత్వాన్ని కంటిన్యూ చేస్తోంది ఇరాన్. దీన్ని పూర్తిగా కొట్టిపడేయలేం. బట్ ఇరాన్కి సంబంధించి సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడు? ఈ ఆయతుల్లా అలీ ఖమేనీకి సంబంధించి టార్గెట్గానే దాడులు జరుగుతున్నాయా? ఈ అంశానికి సంబంధించి ఇప్పుడు మాట్లాడుకుంటున్న సందర్భం. అయితే ఈ రోజు జరుగుతున్న దాడులు ఒక్కసారిగా ఆ ఉధృతి పెరిగిందనే చెప్పుకోవాలి. ఇరాన్ పూర్తిగా లేపేయబోతోందా? ఇజ్రాయెల్ ఇరాన్ను పూర్తిగా లేపేయబోతోందా? ఈ ప్రశ్న నేను మీ ముందు వచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఒకసారి మీరు రియాక్ట్ కండి. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ను బూడిద చేస్తాయా? ఎందుకంటే పరిస్థితి చూస్తే అలాగే ఉంది. ఇక్కడ ఇజ్రాయెల్ ఏమంటోంది? మరి ముఖ్యంగా ఇజ్రాయెల్ దాదాపుగా ఫ్రేమ్ అవుట్ అయిందని చెప్పుకోవాలి. ఇక్కడ అమెరికా మాత్రమే ఫ్రేమ్లో ఉందని చెప్పుకోవచ్చు. దాదాపుగా అమెరికా ఏమంటోంది? ఇరాన్ కనుక దాడికి దిగితే, ఇరాన్ కనుక ప్రతి దాడికి దిగితే, ప్రతికారేచ్ఛతో రగిలిపోయి అమెరికా మీద కనుక దాడి చేస్తే ఇరాన్ సర్వనాశనం అవుతుందని అర్థం వచ్చేలా అమెరికా అధ్యక్షుడు కావచ్చు, అమెరికా ఉపాధ్యక్షుడు కావచ్చు, అమెరికాకు సంబంధించిన కీలక వ్యక్తులు మాట్లాడుతున్న సందర్భం. కట్ చేస్తే ఇరాన్ నిన్న ఇజ్రాయెల్పై దాడికి పాల్పడింది. ఇజ్రాయెల్ని పూర్తిగా మట్టి కరిపిస్తామంటూ ఇరాన్ ఇక్కడ ప్రతీకారేచ్ఛతో రగిలిపోతూ ఈ అంశానికి సంబంధించి మాట్లాడుతోంది. ఇటు ఖమేనీ కూడా రియాక్ట్ అయిన సందర్భం అని కూడా డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బట్ ఈ రోజు జరిగిన దాడులు ఒక్కసారిగా ప్రపంచాన్ని ఉలిక్కి పడేలా చేశాయి మరోసారి. ఎందుకంటే ఇజ్రాయెల్ అంత వేగంగా దాడులు చేస్తున్నా నిన్ననే కదా వాళ్ళ న్యూక్లియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, న్యూక్లియర్ ఫెసిలిటీస్ మీద అమెరికా దాడి చేస్తుంది. సో ఇంత వేగంగా మళ్ళీ దాడికి పాల్పడుతుందా అనే అంశానికి సంబంధించి చర్చ జరిగింది. బట్ ఈ డెవలప్మెంట్ చోటు చేసుకోవడానికి కారణం చాలా ఉండొచ్చు. ఎందుకంటే నిన్న రష్యాని సంప్రదించింది, రష్యాతో చర్చలు జరిపింది. రష్యా నుంచి ఎటువంటి అవుట్కమ్ వస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే రష్యా ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది యావత్ ప్రపంచం ఇప్పుడు ఆసక్తిగా ఎదురు చూస్తోంది. రష్యా యుక్రెయిన్ వార్ అయినప్పుడు మనం చూసాం ఏం జరిగింది. యుక్రెయిన్ వెళ్ళి రష్యాలో కుట్టిన సందర్భంలో ఆ పరిణామాలను చూసాం. వాటి గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇది జరిగిన దాడి ప్రపంచం షాక్ అయ్యేలా ఉంది కాబట్టి ఆ దృశ్యాలను చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఆ విజువల్స్ చూసిన తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. అదిగో ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు కదా. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం పతాక స్థాయికి చేరుకుందనే అంశానికి సంబంధించి కీలకమైన దృశ్యాలవి. ఎందుకంటే ఇక్కడ ఇరాన్ అక్కడ ఇంకా లాంచ్ చేయబోతోంది, మిసైల్స్ ని దాడులతో విరుచుకుపడబోతోంది అంటూ కూడా చర్చ జరుగుతున్న క్రమంలో ఇప్పుడు ఇరాన్ కూడా ప్రతి దాడిని ప్రారంభించింది. ప్రతీకార దాడులు కొనసాగిస్తోంది ఇరాన్. సెంట్రల్ ఇజ్రాయెల్లోని ఇరాన్ మిసైల్స్ దాడికి పాల్పడిందంటే అర్థం చేసుకోవచ్చు. రెండు వైపులా కూడా కీలకంగానే మారిందనే చెప్పుకోవాలి. ఇక్కడ అమెరికాకు సంబంధించి ఇప్పుడు ఏం చేయబోతుంది అంటే ఇజ్రాయెల్ మీద జరిగిన దాడి కింద చూస్తుందా, లేకపోతే ఇంకా కంటిన్యూ చేసే అవకాశం ఉందా? ఇరాన్పై ఇజ్రాయెల్ అమెరికా ప్రారంభించిన యుద్ధం యుద్ధానికి దారి తీయబోతోందా? ప్రస్తుతం ఇదే చర్చ చూడందుకుంటోంది. ఎందుకంటే న్యాయాధీకరణ సాధ్యమవుతుందా అనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది. వీటికి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో యుద్ధంలో అమెరికా చేరడం ఎప్పుడైతే ఖాయమైందో, ఎప్పుడైతే అమెరికా దాడి చేస్తుందో ఇజ్రాయెల్ విజయానికి గ్యారంటీ ఏమీ లేదంటూ కూడా చర్చ జోరందుకున్నది అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది ఒక విపరీత పరిణామం.
మరి ముఖ్యంగా అనూహ్య పరిణామం కింద చెప్పుకోవాలి. ఇరాన్ అణు కేంద్రాలు బాలిస్టిక్ మిసైల్స్ని దాడి చేసింది, దాంతో పూర్తిగా వాటిని ధ్వంసం చేసింది. దీంతో వాళ్ళ దీర్ఘకాల వ్యూహాత్మక ప్రయోజనాలు ఇప్పుడు పూర్తిగా స్మాష్ అయిపోయాయనే చెప్పుకోవాలి. ఇరాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసిన సందర్భంలో ఇప్పుడేం జరగబోతోంది అనేది ఆసక్తికరంగా మారబోతోంది. ఎందుకంటే ట్రంప్ అనేవాడు ఊరుకోడు. ఒకవేళ ప్రతీకార దాడికి చేస్తే కనుక 2 వారాల సమయం అంటూనే ఈ గ్యాప్లోనే కొట్టిపడేసిన వ్యక్తి ఇప్పుడు చూస్తూ ఊరుకుంటాడా? ఊరుకోడు కదా. ఈ నేపథ్యంలోనే అమెరికా ఏం చేయబోతుంది అనేది ఇక్కడ బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ నిలుస్తాయి. సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఇప్పటికీ బంకర్లోనే ఉన్నాడు. బంకర్ నుంచి బయటకు రావటం లేదు, బట్ స్టేట్మెంట్స్ మాత్రం బయటకు వస్తున్నాయి. అతని సన్నిహిత వర్గం నుంచి మాత్రమే బయటకు వస్తోంది. మరి ముఖ్యంగా ఇక్కడ ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీకి సంబంధించి అత్యంత సన్నిహితుడిగా మాట్లాడుకున్న వాళ్ళు కూడా ఇరాన్ మీద ఇజ్రాయెల్ దాడి చేసిన మొదట్లోని వాళ్ళు హతమయ్యారు. ఆ తర్వాత బయటకు వచ్చాడు, మాట్లాడాడు. ఆ తర్వాత దాడిని మరింత తీవ్రతరం చేసిన తర్వాత ప్రస్తుతం బంకర్లోకి వెళ్ళిపోయిన విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది ఆర్టీవీ స్క్రీన్ మీద. ఇక్కడ అయతుల్లా అలీ ఖమేనీ బయటకు వస్తే ఏం జరుగుతుంది? ఇప్పటికే రష్యాతో సంప్రదింపులు కావచ్చు, చర్చలు కావచ్చు జరుగుతున్నాయి. రష్యా ఏం చెబుతుంది? ఎందుకు రష్యా మాట వస్తుందంటే కనుక న్యూక్లియర్ ఫెసిలిటీస్కి సంబంధించి ఎప్పుడైతే డ్యామేజ్ అయిందో ఇప్పుడు రష్యా దగ్గర ఆ న్యూక్లియర్ వెపన్స్ భారీగా ఉన్నాయి. అమెరికాను ఢీకొట్టాలంటే ఇప్పుడు న్యూక్లియర్ వెపన్స్ గురించి మాట్లాడుకునే సందర్భంలో ఇరాన్ దగ్గర ఉన్న ఒకే ఒక ప్రత్యామ్నాయం రష్యా కనుక చేయందిస్తే అమెరికాతో అణుయుద్ధానికి దిగే అవకాశం ఉంటుంది. ఇక మామూలు యుద్ధం కాదు, అణుయుద్ధానికి. బట్ అణుయుద్ధానికి ప్రపంచ దేశాలు ఎటువంటి అడ్డం తగిలే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అణుయుద్ధానికి దారితీస్తే కనుక యావత్ ప్రపంచానికి, అంటే మీకు నాకు మనందరికీ కూడా ప్రమాదమే. బట్ నేను పోతాను అనుకున్నప్పుడు మిగతా వాళ్ళ సంగతి నాకెందుకు అని చెప్పి ఇరాన్ తెగించింది అనుకుందాం. బహుశా అలాంటి సందర్భమే. అలా వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, ఏం జరగచ్చు? మన కళ్ళ ముందు కనిపిస్తోంది కదా విధ్వంసం. ఇది అమెరికాలో ప్రస్తుతం అమెరికా నిర్ణయాన్ని మీద ఆధారపడింది ఉందంటే చర్చ జరుగుతోంది. ఇజ్రాయెల్ ఈరోజు 20 ఫైటర్ జెట్ల సాయంతో వాళ్ళ మిజైల్స్ని మరి ముఖ్యంగా మిజైల్ లాంచింగ్ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇలా కీలకమైన వాటిని ధ్వంసం చేసింది. ఇజ్రాయెల్ చెప్పుకొచ్చింది కదా స్వయంగా, ఏమని? మిజైల్ స్టోరేజ్ని కొట్టేశాం, వాళ్ళ లాంచ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కొట్టేశాం, వాళ్ళ రాడార్ సిస్టమ్ని కొట్టేశాం, వాళ్ళ శాటిలైట్ సిస్టమ్ని కొట్టిపడేశాం, వాళ్ళ ఏరియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థను కొట్టిపడేశాం, దాంతోపాటు సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్ లాంచ్ అని టెహరాన్కి సమీపంలో ఉన్న దాన్ని కూడా కొట్టిపడేశాం. ఇవన్నీ ఇజ్రాయెల్ స్వయంగా చెబుతున్న మాట, ఇది నేనంటున్న మాట కాదు. దాంతోపాటు ఇంకే ఉంటుంది, దీస్ స్ట్రైక్స్ ఆర్ పార్ట్ ఆఫ్ అవర్ ఆన్ గోయింగ్ ఎఫర్ట్ టు డిగ్రేడ్ ద ఇరానియన్ రెజ్యూమ్స్ మిలిటరీ క్యాపబిలిటీస్ అండ్ సెక్యూర్ ఏరియల్ సుపీరియారిటీ టు ప్రొటెక్ట్ ఇజ్రాయెలీ సివిలియన్స్ అంటూ చెప్తోంది. అంటే ఇజ్రాయెల్ పౌరులను కాపాడుకోవడమే తమ లక్ష్యం అంటూ చెబుతోంది. ఇజ్రాయెల్ పౌరులను కాపాడుకోవడం, మరి ముఖ్యంగా అయతుల్లా అలీ ఖమేనీకి సంబంధించిన ఆ రెజ్యూమ్లో అంటే వాళ్ళ ఆ పాలనా పరంపరలో, వాళ్ళ పాలనలో వాళ్ళ మిలిటరీ క్యాపబిలిటీస్ని పూర్తిగా క్షీణింపజేయడం. క్లియర్ కట్గా అంటే ఎక్కడా తగ్గేది లేదు. ఈ సమయాన్ని, సందర్భాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలని చెప్పి అమెరికా ఇజ్రాయెల్ ఫిక్స్ అయిందా అంటే కనుక క్లియర్ కట్గా అదే కదా కనిపిస్తోంది. ఎందుకంటే ఎక్కడైనా శాంతి చర్చల వైపు వెళ్ళి తగ్గే అవకాశం ఉంది అనుకుంటే కనుక అటువంటిది ఏమీ కనిపించట్లేదు. పోనీ ఇరాన్కి పూర్తి స్థాయిలో అటు చుట్టూతో ఉన్న దేశాలు మద్దతుగా ఉన్నాయంటే కనుక ఎవరు బహిరంగంగా మద్దతు పలుకుతున్న సందర్భం కనిపించట్లేదు. అంటే ఈ దాడిని కనీసం ఖండించని పరిస్థితి కూడా కనిపిస్తోంది. గతంలో జరిగిన దాడిని ఖండించిన సందర్భం ఉంది, కానీ ఇప్పుడు ఆందోళన మాత్రం వెలుబుచ్చుతున్నాయి తప్ప ఎక్కడ ఖండిస్తున్న పరిస్థితి లేదు. అంటే మిగిలిన ఇస్లామిక్ కంట్రీస్, మరి ముఖ్యంగా పాకిస్తాన్, ఏమయ్యా పాకిస్తాన్ ఎక్కడున్నావు, పడుకున్నావా అనే మాట వినిపిస్తూ ఉంటుంది పాకిస్తాన్ విషయంలో, ఇరాన్ ఇజ్రాయెల్ విషయంలో. ఎందుకంటే మొదట్లో ప్రగల్భాలు పలికింది కదా, ఏమంది? ఇరాన్ మీద కనుక చెయ్యేస్తే మేము ఎక్కడ న్యూక్స్ వేస్తామనే అనే అర్థం వచ్చేంతలా, అనే భావం వచ్చేంతలా మాట్లాడింది. ఆ తర్వాత అబ్బబ్బబ్బే మాకేం సందర్భం లేదు, మేమే న్యూక్స్ వేయము అంటూ చెప్పుకొచ్చింది. ఆ తర్వాత ఎవరు వెళ్ళారు అక్కడికి? అమెరికా కొద్ది రోజుల క్రితం ఆసిమ్ మునీర్ని పిలవలేదా? ఆసిమ్ మునీర్ని పిలిచి ఏమంది? బాబు నువ్వు కామ్గా ఉండు, కుదిరితే నేను మీ వైపు నుంచి కూడా అటాక్ చేస్తాం, లేదంటే నువ్వు నోరు మూసుకుని ఉండు. ఎందుకంటే న్యూక్లియర్ వెపన్స్ గట్రా అన్నావు అనుకో, నీకు సాధారణంగా అంటూ ఉంటారు లాగి లంపకాయ కొట్టే సమాధానం ఉంటుందని చెప్పి. ఇలాగే ఆసిమ్ మునీర్ని లంచ్కి పిలిచి చాలా తనదైన శైలిలో చెప్పుకొచ్చాడు ట్రంప్. ఎందుకంటే ట్రంప్కి సంబంధించి మనం చూస్తూ ఉంటాం తనకి వాణిజ్య సంబంధాలు, అట్ ద సేమ్ టైం మేక్ అమెరికా గ్రేట్ అగైన్. ఇప్పుడేమంటున్నాడు? మేక్ ఇరాన్ గ్రేట్ అగైన్ అంటున్నాడు. ఇరాన్లో రెజ్యూమ్ చేంజ్ చేసేలా,
అంటే ఆయతుల్లా అలీ ఖమేనీని లేపేయబోతున్నాడా, లేకపోతే ఆయతుల్లా అలీ ఖమేనీకి సంబంధించి లొంగిపోతే అక్కడ రెజ్యూమ్ చేంజ్ అయ్యే అవకాశం ఉందా? ఒకవేళ రెజ్యూమ్ చేంజ్ అయితే కనుక ఏం జరగచ్చు, ఎవరిని అక్కడ దించుతాడు? ఇరాక్లో చూసాం, దాంతోపాటు లిబియాకి సంబంధించి అక్కడ జరిగిన తర్వాత ఏం జరిగింది? తనకు అంటే అమెరికాకు మద్దతుగా నిలిచేవాడు, లేకపోతే అమెరికాకు తొత్తులుగాను, ఇంకా చెప్పాలంటే అమెరికాకు తొత్తులుగా ఉన్న వాళ్ళని అక్కడ పెడతాడు. ఈరోజు సిరియా గురించి మాట్లాడుకుంటున్న సందర్భం, బట్ సిరియాకి సంబంధించి అక్కడ అంతర్యుద్ధం, అక్కడ రెజ్యూమ్ చేంజ్ అయింది, అదంతా వేరే కహాని మళ్ళీ అదంతా. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు అమెరికా ఏం చేయబోతోంది? గార్డెర్ బేస్తో పాటు ఐఆర్జీసీకి కీలక స్థావరాలను వేసేస్తా ఉంటూ ఇజ్రాయెల్ చెబుతున్న ఇటువంటి పరిస్థితుల్లో ఏం జరగచ్చు? అమెరికా ఇప్పుడు వ్యూహాత్మకంగానే కాదు ఆచితూచి అడుగులు వేస్తోంది. ఎవరు యుద్ధంలోకి దిగుతారు, ఎవరు యుద్ధంలోకి దిగితే ఎటువంటి అడుగులతో వెళ్ళాలి, ఇది ప్రస్తుతం అమెరికా ఆలోచన తీరు. ఎందుకంటే ఇరాన్ అణ్వాయుధాలు ఇచ్చేందుకు చాలా దేశాలు ఇప్పుడు సిద్ధంగా ఉన్నాయి. మరి ముఖ్యంగా ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్కి సంబంధించి అమెరికా దాడి చేసిన నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు రియాక్ట్ అయిన సందర్భాన్ని, అంటే రష్యా మాజీ అధ్యక్షుడు రియాక్ట్ అయిన సందర్భం గురించి ఇక్కడ మాట్లాడుకోవచ్చు. బట్ ఇప్పుడు ఈ సందర్భంలో మాట్లాడుకుంటే నతాంజ్ కావచ్చు, ఇస్ఫహాన్ కావచ్చు, ఫోటో, ఈ అణుశుద్ధి కేంద్రంపై బంకర్ బస్టర్ బాంబులు ఒకటా రెండా మొత్తం పదుల సంఖ్యలో వీటిని ప్రయోగించి కదా దాడికి పాల్పడింది, ధ్వంసం చేసేసింది. దీంతో ఆ దేశాధ్యక్షుడు పెజెష్కియాన్ కూడా భయపడిన సందర్భం ఉందంటూ కూడా మాట్లాడుకున్న సందర్భం. ఇప్పుడు మొత్తం 3 అణు కేంద్రాలను ధ్వంసం చేస్తామని ప్రకటించిన పరిస్థితి ఉంది. దీంతో ఇజ్రాయెల్పై ఇరాన్ ఏకంగా 40 మిసైళ్లతో, రిమెంబర్ ఇజ్రాయెల్ మీద ఇరాన్ ఏం తగ్గట్లేదు, ఏకంగా 40 మిసైళ్లతో దాడులకు దిగింది. దీంతోపాటు వార్ హెడ్స్ ఖోరాంకషర్ అనే ఖోరాంకషర్ 4 దాన్ని ప్రయోగించింది. దీంతోపాటు పలు భవనాలు అక్కడ నేలమట్టమైన పరిస్థితి. వెస్ట్ ఏషియాకి సంబంధించి యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. ఎంతలా మారిపోయిందంటే అమెరికా దాడి తర్వాత ఫోర్డోకి అణు కేంద్రాన్ని చూస్తే అక్కడ పూర్తిగా బూడిదమయంగా మారిన సిచ్యువేషన్ ఉందని చెప్పుకోవాలి. ఏకంగా 1-2 అండి, మొత్తం 14 బంకర్ బస్టర్ బాంబులను ప్రయోగించింది. 13,500 కేజీల బరువున్న GBU-57 బాంబులు ఆ పర్వతాల అడుగులోకి వెళ్ళాయి, పేల్చేసింది. దీంతోపాటు సబ్మెరైన్స్ను ఉపయోగించింది. సబ్మెరైన్స్ నుంచి 30 తోమహక్ మిసైల్స్ను ప్రయోగించింది. ఇలా పూర్తిగా చెప్పాలంటే విధ్వంసం అంతే. సో ఈ క్రమంలోనే ఇప్పుడు ఇజ్రాయెల్ మీద కూడా దాడులకు పాల్పడింది ఇరాన్. ఇక ఇజ్రాయెల్ ఊరుకుందా? ఇజ్రాయెల్ ఊరుకోవట్లేదు. అమెరికా దాడి చేస్తున్న కొద్ది గంటల్లోనే ఇజ్రాయెల్కి సంబంధించి ఇరాన్ దాడి చేస్తే ఇరాన్ మీద ఇజ్రాయెల్ దాడి చేసింది. కానీ ఇరాన్ మీద ఇజ్రాయెల్ దాడి చేస్తున్న క్రమంలో ఏకంగా 40 మిసైల్స్ను ఉపయోగించింది ఆ దేశం మీదకి. దీంట్లో వార్ హెడ్స్ ఉన్నాయి. వార్ హెడ్స్ మరి ముఖ్యంగా మాట్లాడుకుంటే ఖోరాంకషర్ 4 అని మిసైల్స్ ఉన్నాయి. దీంట్లో టెల్ అవీవ్ కూడా గట్టిగానే దెబ్బతింది. మరి ముఖ్యంగా ఇలాంటి సందర్భాలు మాట్లాడుకుంటూ ఉంటాం. పశ్చిమ దేశాలకు సంబంధించిన ఆ వార్తలు చాలా గట్టిగా బయటకు రావు. ఈ నేపథ్యంలోనే అక్కడ మాట్లాడుకున్న సందర్భంలో అక్కడ భవనాలు ధ్వంసమయ్యాయి. ఆ భవనంతో పాటు అక్కడున్న ఇల్లు ధ్వంసమయ్యాయి. ఇజ్రాయెల్పై 3వ తరం కీబర్ షేక్ అండ్ బాలిస్టిక్ మిసైల్స్ను ఇరాన్ ప్రయోగించడం జరిగింది. దీంట్లో మల్టిపుల్ వార్ హెడ్స్ మోసుకెళ్ళగలదు. ఇది అడ్వాన్స్డ్ టెర్మినల్ గైడెన్స్ సిస్టమ్. దీంతోపాటు ఇజ్రాయెల్లోని బెన్ గురియన్ ఎయిర్పోర్ట్ కావచ్చు, బయోలాజికల్ రీసెర్చ్ సెంటర్ కావచ్చు, బ్యాకప్ మిలిటరీ కమాండ్ హబ్స్ కావచ్చు, వీటి మీద ఇరాన్ దాడికి పాల్పడింది. వీటన్నిటిని కొట్టిపడేస్తామని చెప్పి ఇరాన్ చెబుతూ వస్తోంది. ఇంకా ఏముంటుంది? దీంతో పాటు 14 వ్యూహాత్మక ప్రాంతాలపై ఇరాన్ దాడులకు పాల్పడింది. దీంట్లో హైఫా ఉంది, టెల్ అవీవ్లోని సైబర్ కమాండ్ సెంటర్స్ ఉన్నాయి. దీంతోపాటు సైనిక పారిశ్రామిక మౌలిక వసతులు ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటూ ఉంటాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్ సెంటర్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. అయితే దీనికి ఇజ్రాయెల్ ఏముంటుందో తెలుసా? ఇరాన్ వరుసగా ప్రయోగించిన మిసైల్స్ని అడ్డుకున్నా ఉంటుంది. కానీ కమింగ్ బ్యాక్ టు ది సబ్జెక్ట్, మళ్ళీ మాట్లాడుకుంటే ఈరోజు ఈ క్షణం మనం మాట్లాడుకున్న సందర్భంలో ఇరాన్ ఇజ్రాయెల్కి సంబంధించిన కాంటాక్ట్స్లో 20 యుద్ధ విమానాలని పంపించింది. 20 యుద్ధ విమానాలతో టెహరాన్ మీద దాడికి పాల్పడింది. కారణం ఏంటి? టెహరాన్లో కీలకమైన ఫెసిలిటీ సెంటర్స్ ఉన్నాయి.
వాటిని లేపేయాలి, వాటిని పూర్తిగా లేపేస్తేనే కరెక్ట్ అనే భావనలో ఇజ్రాయిల్ ఉంది. ఈ క్రమంలోని దాడులకు పాల్పడింది. ఆ దాడులకు సంబంధించిన తాజా దృశ్యాలను చూద్దాం.